కోల్కతాలో భారీ భూకంపం సంభవించింది. కోల్కతా, ఉత్తర బెంగాల్, పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల 9 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించింది. అనేక నగరాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రకంపనలు సంభవించాయి. ఆయా ప్రాంతాల్లో 18 సెకన్ల పాటు ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. కోల్కతాలతో పాటు సిలిగురి, జల్పైగురి, కూచ్ బెహర్, మాల్డా, దక్షిణ దినాజ్పూర్లలో బలమైన ప్రకంపనలు సంభవించినట్లుగా పలు నివేదికలు తెలిపాయి. దీంతో ప్రజలు తీవ్రమైన భయాందోళనకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఆకస్మిక పరిణామంతో కోల్కతా, దాని శివారు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో వణికిపోయారు. అపార్ట్మెంట్లు, ఆఫీసుల్లో ఉన్నవారు వెంటనే భవనాలను ఖాళీ చేసి సమీపంలో ఖాళీ ప్రదేశాలకు చేరుకున్నారు. ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడి కాలేదు. భూకంపానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బంగ్లాదేశ్లోని నర్సింగ్దీ ప్రాంతానికి 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్లో 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి సమీపంలో ఉన్న కోల్కతా సిటీ మొత్తం ఊగిపోయింది. మరోవైపు భూకంపం కారణంగా బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో ఊహించని సంఘటన జరిగింది. భూకంపం కారణంగా మ్యాచ్ను కాసేపు ఆపాల్సి వచ్చింది. ఈ ఘటనతో మైదానంలో ఉన్న ఆటగాళ్లు, అంపైర్లు, కామెంటేటర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కోల్కతా శివారు ప్రాంతాలని కూడా భూకంప భయంతో వణికిపోయినటువంటి సిచ్యువేషన్. భూకంప కేంద్రాన్ని గుర్తించారా? మళ్ళీ ఏమైనా భూకంపం సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయా? అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? మురళి, గత కొంతకాలంగా కూడా ఇటు దక్షిణం వైపు, తూర్పు వైపు నుంచి అలాగే దక్షిణ వైపుగా కూడా భూకంపాలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అటు అమెరికా తీర ప్రాంతం కానీ, రష్యా తీర ప్రాంతం కానీ, జపాన్ తీర ప్రాంతం కానీ, అలాగే భారత్ లోని కొన్ని తీర ప్రాంతాల్లో కూడా ఈ భూకంపాలు అనేవి కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఇటీవల ఫిలిప్పైన్స్ లో కూడా భూకంపం సంభవించింది. అదేవిధంగా తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర భూకంపాలు, సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే జపాన్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఇటీవల కాలంలో ఆందోళన కలిగించిన పరిస్థితి. ఇక భారత్ లో అయితే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ, ములుగు కానీ, అదేవిధంగా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలోని కొంత కృష్ణా నది పరివాహక ప్రాంతంతో పాటు గోదావరి నది పరివాహక ప్రాంతంలో పెద్ద ఈ భూకంపాలు అనేవి ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఇక ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ లో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావం కారణంగా కలకత్తాలో కూడా భూకంపం తీవ్రత కనపడిందనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్ లోని భారీ భూకంపం సంభవించడం వల్ల మన ఏదైతే పశ్చిమ బెంగాల్ రాజధాని ఉందో కలకత్తాలో కూడా భూమి భారీగా కంపించిన పరిస్థితి ఉంది. భూకంప తీవ్రత ఏదైతే ఉందో రిక్టర్ స్కేల్ పై సుమారు 5.2 నుండి 5.6 తీవ్రత. దాదాపుగా ఇది 5.6 అంటే భారీగా చెప్పుకోవచ్చు దాదాపుగా. అలాగే 10 కిలోమీటర్ల లోతులోని భూకంప కేంద్రం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. నర్సింగ్దీ ప్రాంతం సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఇక ఈ భూకంపం కారణంగా కలకత్తాలోని అంటే ఉత్తర ప్రాంతాల్లో, అదేవిధంగా దక్షిణ ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం కనపడింది. దక్షిణ 24 పరగణాల జిల్లాతో పాటు సౌత్ 24 పరగణాల జిల్లాతో పాటుగా సిలిగురి, మాల్దా, కూచ్ బెహర్, అలాగే దక్షిణ దినాజ్పూర్ వంటి పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక భూమి కంపించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున బయటకు పరుగులు తీశారు. ఇక వాహనాలు ఆపేసి అందరూ కూడా వీధుల్లోనే నిలబడిన పరిస్థితి, భవనాలకు దూరంగా నిలబడిన పరిస్థితి. దాదాపుగా 30 సెకండ్ల పాటు ఈ భూకంపం సంభవించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ దాదాపుగా లేదని చెప్పాలి. ఇక పశ్చిమ బెంగాల్ విపత్తు నిర్వహణ శాఖ అలాగే స్థానిక అధికారులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడెక్కడైతే కొంత భవనాలు కూలిపోయే అవకాశం ఉందో, పాత నివాసాలు ఉన్నాయో అక్కడ కూడా కొంత జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. స్థానిక ప్రజలను కొంత అప్రమత్తం చేశారు. అంటే భూకంపం వచ్చిన తర్వాత మరి చిన్న భూకంపాలు, అంటే ఇప్పుడు ఆ తీవ్రత రాకపోయినా కొన్ని చిన్న చిన్న భూకంపాలు అయితే సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అటు ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. తీర ప్రాంతాల్లో కూడా కొంత అటు అంటే గంగా నది కోల్కతా కానీ బంగ్లాదేశ్ కానీ ఏమన్నా డెత్ ని కన్ఫర్మ్ చేశాయా, లేకపోతే ఆస్తి నష్టం కావచ్చు, లేకపోతే అలాగే క్రికెట్ మ్యాచ్కి సంబంధించి కూడా మనం ఇక్కడ కీలకంగా మాట్లాడాల్సినటువంటి అంశం, మ్యాచ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఏ విధంగా ఉంది? అధికారులు ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? అసలు అక్కడ భూకంప తీవ్రత ఉన్న కాసేపు మాత్రం మ్యాచ్ ని నిలిపివేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మ్యాచ్ కొనసాగుతుంది. కాసేపు అంటే భూకంపం రావడంతో కొంత అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, క్రికెటర్లు కానీ, అలాగే కామెంటేటర్లు కానీ, అలాగే కొంత భద్రత కల్పించే పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మళ్ళీ భూకంపం అంటే 30 సెకండ్లు దాదాపు ఒక 5-10 నిమిషాలు మ్యాచ్ ని ఆపేసి మళ్ళీ కొనసాగించడం జరిగింది. ఇక అటు దీనికి సంబంధించి మైదానంలో కూడా ఎవరికి కూడా గాయాలు కాలేదు, అక్కడ ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు, ఎటువంటి భవనాలు కూడా కూలిపోలేదు. దీంతో పరిస్థితి
బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. అయితే అటు ఐర్లాండ్ ఆటగాళ్లు మాత్రం కొంత కంగారు పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కొంతమంది ఒకరిద్దరు ఆటగాళ్లు మైదానాన్ని వీడి రిజర్వ్ ఆటగాళ్లను ఫీల్డ్ లోకి పంపించడం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. కోల్కతా దాని శివారు ప్రాంతాల్లో సంభవించినటువంటి భూకంప తీవ్రతతో అయితే మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. భయాందోళనతో బిల్డింగ్లో ఉన్నటువంటి వారందరూ కూడా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రాణ నష్టం కావచ్చు, లేకపోతే ఆస్తి నష్టం కావచ్చు, ఏది కూడా సంభవించలేదు అనేటువంటి మాట అయితే ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి దీని తర్వాత మళ్ళీ ఏమైనా భూకంపం సంభవించేటువంటి అవకాశం ఉందా అనే దానికి సంబంధించి కూడా అధికారులు ఒక ప్రకటన అయితే విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బంగ్లాదేశ్ ఐర్లాండ్ మధ్య జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ కూడా భూకంపం కారణంగా దాదాపుగా 10 నుంచి 20 నిమిషాల పాటు ఆగిపోయింది. దాని తీవ్రత తగ్గిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ యథావిధిగా మ్యాచ్ని స్టార్ట్ చేశారనేటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం.